జార్ఖండ్ క్యాపిటల్ రాంచీలో 10K స్టూడెంట్స్ 5-6 డేస్ నుండి ప్రొటెస్ట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే జార్ఖండ్ గ్రూప్ 1 పేపర్ తో పాటు జార్ఖండ్ SSC CGL పేపర్ కూడా లీక్ అయింది. సో దీనికి గవర్నమెంట్ ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తూ అందులో ఇన్వాల్వ్ అయిన 11 మెంబర్స్ ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేసింది. అయినా సరే స్టూడెంట్స్ ప్రొటెస్ట్ ఆపలేదు. ఎందుకు అంటే దీనిపై CBI ఎంక్వైరీ వేయండి, మళ్ళీ ఇలాంటివి జరగకుండా రిఫార్మ్స్ తీసుకురండి, అప్పటిదాకా మేము ఇట్లా చేస్తూనే ఉంటాము అని చెప్పేసి అంటున్నారనమాట. మీకు గుర్తుంటే తెలంగాణలో కూడా 2023లో TGPSC గ్రూప్ 1 తో పాటు 15 ఎగ్జామ్ పేపర్ లీక్స్ అయినాయి. సో దాని తర్వాత గవర్నమెంట్ కూడా పడిపోయింది, చాలా ప్రొటెస్ట్లు జరిగినాయి. అంతేకాకుండా ఇండియాలో లాస్ట్ 10 years లో 90 పేపర్స్ లీక్ అయినాయి. అవి కూడా చిన్న చిన్న ఎగ్జామ్స్ కాదు, టాప్ ఎగ్జామ్స్. సో ఇది జరిగిన తర్వాత ఇన్ 2024లో నీట్ లీక్ జరిగిన తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ ఎగ్జామ్ యాక్ట్ 2024 అని కూడా తీసుకొచ్చింది. సో దానిలో ఉంది ఏంటి అంటే ఎవరైతే ఈ లీక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళకి 1 to 10 years జైలు, ఇంకా 10 lakhs నుంచి 1 crore వరకు ఫైన్ వేస్తూ ఇచ్చేసింది అనమాట. అట్లాంటి రూల్ తీసుకొచ్చింది. బట్ అయినా సరే మళ్ళీ 2026లో నీట్ పేపర్ లీక్ అయింది. మనం చూసినాం కదా, జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరిగి అంత దాకా వచ్చేసింది. అయ్యో ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది, క్యాన్సిల్ చేస్తాం, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం, ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చూసుకుంటాం అని చెప్పేసి అంటే స్టూడెంట్స్ ఊరుకునే రోజులు అయితే పోయినాయి.